హాయ్ ఫ్రెండ్స్. నవజాతి శిశువుకి కొలెస్ట్రాల్ ఇవ్వడం వలన కలిగే లాభాల గురించి చాలా మందికి తెలియదు అన్నది వాస్తవం. వాడుక భాషలో ఈ కొలెస్ట్రాల్ను మురిబాలు లేదా మొదటి పాలు అని అంటారు. వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ విలువ చాలా బాగా తెలుసు. కొలెస్ట్రాల్ను ద్రవ బంగారం మరియు మొదట వ్యాక్సిన్ అని కూడా అంటారు. నవజాతి శిశువుకి కొలెస్ట్రాల్ ఇవ్వటం వలన రోగనిరోధక శక్తి పెరిగి నవజాతి శిశువుకి రక్షణ కల్పించే యాంటీబాడీస్ మరియు పోషక విలువల సమ్మేళనమే ఈ ఈ కొలెస్ట్రాల్. ఈ వీడియోలో నవజాతి శిశువుకి కొలెస్ట్రాల్ ఇవ్వకపోవటం వలన కలిగే అనర్థాల గురించి మరియు కొలెస్ట్రాల్ ఇవ్వడం వలన కలిగే లాభాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. కొలెస్ట్రాల్ ఇవ్వనప్పుడు ఆరోగ్య సమస్యలు తల ఎత్తి దీర్ఘవ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నవి. ఈ మొదటి గంటలోపు తల్లిపాలు పట్టించడం వలన ఇండియాలో ఇయర్కి 8 లక్షలకు పైగా మరణాలను తగ్గించవచ్చు అని WHO సర్వేలో తేలింది. కొలెస్ట్రాల్లో నెక్రోటోజింగ్ ఎంట్రోకొలైటిస్ అనే వ్యాధి రాకుండా నివారించగలిగే శక్తి ఉన్నది. ఇది ప్రేగులకు సంబంధించిన వ్యాధి సంభవించటం వలన పిల్లలకు ప్రాణాపాయ స్థితికి వెళ్ళే అవకాశం ఉన్నది. దీనికి సరైన ట్రీట్మెంట్ లేదు అన్నది వాస్తవం. అలర్జీస్, ఆస్తమా, శ్వాసకు సంబంధించిన దీర్ఘవ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నది. సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ కూడా వస్తుంది. ఈ సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ వలన ఎందుకు చనిపోయారో కూడా తెలియకుండా పిల్లలు చనిపోతారు అన్నమాట. కొలెస్ట్రాల్ ఇవ్వడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎటువంటి దీర్ఘవ్యాధులు రాకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్ ప్రకృతి ఇచ్చిన వ్యాక్సిన్ అని చెప్పుకోవచ్చు. కొలెస్ట్రాల్లో హై లెవెల్లో IgA యాంటీబాడీస్ ఉండటం వలన చర్మ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారిస్తుంది. కొలెస్ట్రాల్లో న్యూట్రియంట్స్, గ్రోత్ డెవలప్మెంట్ కంటెంట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ అధికంగా ఉన్నవి. కొలెస్ట్రాల్లో గట్ మైక్రోబయాన్ మరియు ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉన్నవి. ఇవి జీర్ణ వ్యవస్థని సమతుల్యం చేసి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతాయి. చాలామంది తల్లులు మొదటి పాలు అంటే మురిపాలు రావటం లేదని ఇవ్వరు. మురిపాలు చాలా తక్కువ మొత్తంలో వస్తాయి. వచ్చిన వాటిని మురిపాలను పట్టించడం వలన పాలు ఇంక్రీజ్ అవుతాయి. కొంతమంది తల్లులు మురిపాలు ఇవ్వకపోవటం వలన మరియు పుట్టిన బిడ్డ కండిషన్ పుట్టినప్పుడు బ్యాడ్గా ఉండి ICUలో పెట్టడం వలన మొదటి 1 అవర్లో ఈ కొలెస్ట్రాల్ ఇవ్వకపోవడం వలన వాళ్ళకి దీర్ఘవ్యాధులు ప్రబలుతాయి. అంతేకాకుండా సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ ఇవ్వడం వలన దీర్ఘవ్యాధులు రాకుండా రోగ నిరోధక శక్తి ఉండటం వలన పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అందుకే దీన్ని ద్రవ బంగారం, ప్రకృతి ఇచ్చిన వ్యాక్సిన్ లేదా మొదటి వ్యాక్సిన్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కొలెస్ట్రాల్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. బిడ్డకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన బయోలో లింక్ ఇస్తాను, దాన్ని చూడండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో తల్లిపాలు సరైన పద్ధతిలో ఇవ్వకపోవడం వలన పాలు యాస్పిరేట్ అయ్యి కొంతమంది పిల్లలు మరణించే అవకాశం కూడా ఉంటుంది. తల్లిపాలు పిల్లలకి ఎలా పట్టించుకోవాలో తెలుసుకోవాలని అనుకుంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.